పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజలు ప్రశాంతంగా ఓటు వేశారని చెప్పారు. ఊహించిన దానికన్నా కూడా ప్రజలు చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత ఫ్రీగా ఓటింగ్ అవకాశం వచ్చింది కాబట్టి పెద్ద సంఖ్యలో ఓటర్స్ పాల్గొన్నారు. ఆ విజయం కూడా 6050 ఓట్ల మెజారిటీ అన్నారు. మరి అది కూడా 6-5 కలిపితే 11. మరి ఆ టోటల్ కూడా చాలా గమ్మత్తుగా ఉంది. ఈ విజయం అయితే ఖచ్చితంగా ఊహించిందే, కానీ డిపాజిట్ కూడా రాకుండా పులివెందుల్లో మరి కూటమి విజయం అనేది ఫ్రీగా ఓటింగ్ అవకాశం వచ్చింది కాబట్టి పెద్ద సంఖ్యలో ఓటర్స్ పాల్గొన్నారు. ఆ విజయం కూడా 6050 ఓట్ల మెజారిటీ అన్నారు. మరి అది కూడా 6-5 కలిపితే 11. మరి ఆ టోటల్ కూడా చాలా గమ్మత్తుగా ఉంది. ఈ విజయం అయితే ఖచ్చితంగా ఊహించిందే, కానీ డిపాజిట్ కూడా రాకుండా పులివెందుల్లో మరి కూటమి విజయం అనేది